నిన్న సూర్యాపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా పనిచేసినటువంటి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులుగా ఉన్నటువంటి కామ్రేడ్ అయోధ్య గారు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందటం మా అందరికీ కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు, ప్రత్యేకించి కొత్తగూడెం, అంతకంటే ప్రత్యేకించి పెనపాక నియోజకవర్గానికి తీరని నష్టంగా మేము భావిస్తున్నాం. పేద ప్రజల తరఫున ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉండే పోరాట యోధుడు అయోధ్య గారు. ఏదైనా సమస్య సాధించాలంటే ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు మొహమాటం లేకుండా ఎవరైనా ఎదిరించి నిలదీసేటువంటి ఒక యోధుడు అయోధ్య గారు. ఇక్కడ బీటీపీఎస్ సాధనలో సిపిఐ గ్రామాలు అవన్నీ చిక్కుడుకుంట్ల, ఇటువంటి సాంబాయిగూడెం, ఈ గ్రామాలు నష్టం జరిగినా పర్లేదు అనుకుని ప్లాంట్ వస్తే ఈ ప్రాంతానికి బొగ్గు గనులు క్రమేపీ క్షీణిస్తున్న దశలో విద్యుత్ ప్లాంట్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిద్దనే ఒక ఆలోచనతో సిపిఐ కుటుంబాలన్నింటినీ కూడా నచ్చజెప్పి ఆ విధంగా పెద్ద పోరాట కార్యక్రమం అప్పుడు సెక్రటరీగా ఉన్న చాడా గారు సహకారం తీసుకుని అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా అనేక మందికి హక్కులు సాధించడం జరిగింది. ఏది ఏమైనా ఆయన లేని లోటు, తీరని లోటు, దాన్ని మేము నింపడానికి కృషి చేస్తాం. ఆ కుటుంబానికి పూర్తి సహాయ సహకారాలతో ఆ కుటుంబాన్ని కూడా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తాం. అయోధ్య గారికి జోహార్.